పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. అయ్యా, ఇదిగో గతించిన 8 మాసములు మీ కృపారెక్కల చాటున మమ్మలను మా కుటుంబాలని భద్రపరిచి కాపాడినందుకు వందనాలు. మా ఆత్మీయులు ప్రియులు బిడ్డలందరి ఎడల కూడా మీరు చూపిన కృపకే మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 9వ మాసంలో మా ఎడల మీరు నూతన కార్యాలు జరిగిస్తారని విశ్వసిస్తున్నాం. నీ మహిమలో మా ప్రతి అవసరతలు తీర్చబడుతున్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. అయ్యా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సియోనుకోట పరిచయ నిమిత్తం ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ఎంతమంది సహకరిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, ఈ స్థలమునకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నారో, సియోనుకోట గేటు తీసి గ్రౌండ్లోకి అడుగు పెట్టగా మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి వందనాలు. ఎంతోమంది ఆర్థిక సమస్య నుంచి, అనారోగ్య సమస్య నుంచి, కుటుంబ సమస్యల నుంచి, మానసికమైన ఒత్తిడి నుంచి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రేయర్ మీటింగ్స్కి, అలాగే ఉపవాస ప్రార్థనలకి ప్రభా అనేక మంది బిడ్డలు వస్తూ ఉన్నారు. వచ్చిన బిడ్డలు అందరి జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 1 నుండి 21 రోజులు జరిగే ఉపవాస ప్రార్థనలో మీరు తండ్రిగా, కాపరిగా, రక్షకుడిగా నిలబడారు. అలాగే మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు వాగ్దానము అయ్యా పంపిస్తూ ఉండగా ఈ స్థలం నుంచి ప్రభా ఆ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చండి. మా ప్రియ బిడ్డలందరి కుటుంబాలు గొప్ప కార్యాలు, మేలు జరిగించండి. ఈ సెప్టెంబర్ మాసంలో ప్రతి ఒక్కరి కన్నీరు తొడవండి ప్రభా. ప్రతి కన్ఫ్యూజన్ నుంచి నీ బిడ్డలను విడిపించి దేవాని చిత్తాన్ని నెరవేర్చండి. అవి ఎంతమంది శుభకార్యాలు తలపెట్టుకుంటున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. ప్రతి కుటుంబంలో మేలైన కార్యం, అద్భుతమైన కార్యం, అసాధారణమైన కార్యం దయచేయండి ప్రభా. కోల్పోనివి, పోగొట్టుకొని, నష్టపోనివి ఈ సెప్టెంబర్ మాసంలో నీ బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం, నోటి నిండా నవ్వును కలుగు చేస్తారని ఈ స్థలమందు చేర్చున్న ప్రార్థన మీద మీకు కనుదృష్టి ఉంచి ఆలకించి జవాబిస్తున్న దేవా నీకు వందనాలు. నీ దాసుడు మొరపెట్టగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాను నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.